అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చామదుంప పప్పు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా చామదుంపలు అయితే 1/2 కేజీ చామదుంపలు తెచ్చారు. నేను ముందుగా నానపెట్టేసి ఇలా ఒక 2-3 సార్లు అయినా సరే బాగా కడగాలి. అప్పుడే దాంట్లో ఉంటే మట్టి అంతా పోతుంది. ఇలాగ శుభ్రంగా కడిగేసి ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో నీళ్ళు పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇలాగా చిన్న గ్లాస్ తోటి అయితే 1.5 గ్లాస్ అయితే నేనైతే కందిపప్పు అయితే ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కందిపప్పుని బాగా కడిగిన తర్వాత ఇలాగ కుక్కర్లో వేసుకోవాలి. ఇలాగ పప్పు అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చామదుంపని శుభ్రం కడిగి తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ చామదుంపని ఈ పైన తోలంతా ఇలా చెక్కేసి తీసుకోవాలి. చూసారా, ఇలాగ శుభ్రంగా చెక్కేసి ఇలా తీసుకోవాలి. ఉన్న చామదుంపలన్నీ ఇలాగే మనము పైన తోలంతా చెక్కుకొని ఇలా తీసుకోవాలి. చామదుంపల్ని ఇలా చెక్కేసిన తర్వాత మరొకసారి బాగా కడిగేసి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చామదుంపల్ని కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే కట్ చేసుకోవాలి. నేను వచ్చి మట్టుకైతే కొద్దిగా చిన్న సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడైతే పప్పునైతే ఉడకపెట్టాం కదా, ఇప్పుడైతే 2 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాము. 2 విజిల్కే పప్పు అయితే బాగా ఉడికిపోద్ది. చూసారా, పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పునైతే పక్క తీసేసి మరో ప్యాన్ అయితే ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పులో ఉడకపెట్టిన నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళు అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాము. కళాయిలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపల్ని, ఆ చామదుంపల్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకుందాము. అలాగే సరిపడైతే కారం వేసుకుందాము. నేను వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారపొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా అన్నీ కలిసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేకపోతే మామూలుగా సాంబార్ పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి అయితే మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు మనము ఇందులో ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఇప్పుడు ఆ కందిపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ కందిపప్పుని అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలకి ఉడికించుకోవాలి. చామదుంప పప్పు అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి ఒక 3 నిమిషాలకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడైతే మనకైతే చామదుంప పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడటానికి పలచగా అన్నట్టుగా అనిపిస్తుంది కదా, చల్లగా అయిపోతే ముద్దపప్పులాగా అయిపోద్ది చామదుంప పప్పు. ఇప్పుడు చామదుంప పప్పుకి అయితే మంచి తాలింపు అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మరొక కళాయి అయితే స్టవ్ మీద ఇలా పెట్టేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఆవాలు బాగా చిట్టపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చామదుంప పప్పులో వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేకుంటే సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే చామదుంప పప్పు అయితే ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఉంటే మటుకైతే నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళైతే తప్పక ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.